హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది? డ్యాన్స్, కామెడీ, ఇన్ఫర్మేటివ్ లేదా రోజు రోజుకి లిమిట్స్ దాటుతున్న కంటెంటా? ఒకసారి ఆలోచించండి. మనమే చూస్తున్నాం, మనమే లైక్ కొడుతున్నాం, మనమే షేర్ చేస్తున్నాం. అంటే ఈ మార్పుకి కారణం ఎవరు? వాళ్ళా లేక మనమా? ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక పెద్ద ట్రెండ్ గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఆ ట్రెండ్ అర్థం కావాలంటే ఇటీవల జరిగిన ఒక ఇష్యూ గురించి మాట్లాడాలి. తెలుగు యాంకర్, యాక్టర్ అయిన విష్ణుప్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. కానీ ఆమె పోస్ట్ చేస్తున్న కంటెంట్ గురించి విజయవాడలో సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ అయింది. కంప్లైంట్ ఏంటంటే సెమీ న్యూడ్ అండ్ సజెస్టివ్ కంటెంట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిందని. ఇది యువత మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా ఒక సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ ద్వారా ఎక్స్క్లూజివ్ బోల్డ్ కంటెంట్ ని మానిటైజ్ చేయడం. ఇక్కడే మెయిన్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇది లీగల్ గా తప్ప లేక సిస్టమ్ లూప్ హోల్స్ వాడుతున్నారా? ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు ఒక కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ మోడల్ అనే ఫ్యూచర్ వచ్చింది. ఇప్పటి వరకు క్రియేటర్స్ మనీ ఎర్న్ చేసేది యాడ్స్ అండ్ బ్రాండ్ డీల్స్ ద్వారా. ఇప్పుడు డైరెక్ట్ గా ఆడియన్స్ నుంచే మనీ పొందొచ్చు. అయితే ఈ సబ్స్క్రిప్షన్ 89, 149, 390గా ఉంది. ఇందులో ఎంత పెట్టాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే మీరు డబ్బులు కడితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ యాక్సెస్ చేస్తారు. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాబ్లం యూజేజ్ లో ఉంది. కొంతమంది క్రియేటర్స్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కాదు, క్యూరియాసిటీ సెల్ చేస్తున్నారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాడీలో పార్ట్స్ చూపించి అట్రాక్ట్ చేయడం, సెక్సువల్ హింట్స్ తో అటెన్షన్ ని క్యాప్చర్ చేయడం. ఇది కొత్త కాదు, కానీ ఇప్పుడు ఇది బిజినెస్ మోడల్ అయింది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 5,000 సబ్స్క్రైబర్స్ పర్ హెడ్ 300 రూపీస్. అంటే 5,000 ఇంటూ 300 15 లక్షలు పర్ మంత్. అది కూడా యాడ్స్ లేకుండా, బ్రాండ్స్ లేకుండా. ఇప్పుడు మీరు అడగొచ్చు, అంత డబ్బులు పెట్టి ఎవరు చూస్తారు అని. చూస్తారు, ఎందుకంటే ఇది సైకాలజీ. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది. రెస్ట్రిక్టెడ్ కంటెంట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఎక్స్క్లూజివ్ పై ఎక్కువ క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ వల్ల సీక్రెట్ కంటెంట్ ఫీలింగ్ వస్తుంది, అదే మనకు ఎడిక్షన్ పెంచుతుంది. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదు అని. టెక్నికల్లీ రూల్స్ ఉన్నాయి, న్యూడిటీ, అసభ్యకరమైన వీడియోస్ మీద. కానీ ఆల్గారిథం కి మోరల్స్ ఉండవు. ఆల్గారిథం కి కావాల్సింది ఒక్కటే, ఎంగేజ్మెంట్. మీరు ఏ కంటెంట్ ఎక్కువగా చూస్తే అదే ఇంకా పుష్ అవుతుంది. ఇక్కడ లూప్ ఏం యూజ్ చేస్తున్నారంటే మొదట కొంచెం బోల్డ్ కంటెంట్ పెడతారు, దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ చూసి ఇంకాస్త బోల్డ్ అవుతారు, దాంతో ఇంకా ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ కంటెంట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, కానీ తిరిగి బ్యాక్ రావడం కష్టం అవుతుంది. ఇదే ప్రాసెస్ ని రాచెట్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ చూస్తే ఇండియాలో 90 కోట్ల ప్లస్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అంటే రీచ్ మాసివ్ గా ఉంటుంది. ఈ కంటెంట్ వల్ల బాయ్స్ ఉమెన్స్ ని ఆబ్జెక్ట్ గా చూడడం మొదలు పెడతారు. గర్ల్స్ ఫిల్టర్ అండ్ బ్యూటీ స్టాండర్డ్స్ వాడి ఫేమ్ అండ్ సక్సెస్ పొందుతారు. ఇది స్లోగా యూత్ మైండ్ సెట్ ని మార్చేస్తుంది. దీనివల్ల మన దేశానికే ప్రమాదం. ఇప్పుడు లీగల్ సైడ్ చూద్దాం. ఇండియాలో లాస్ ఉన్నాయి. ఐటీ యాక్ట్ 67, 67A అశ్లీల చట్టాలు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఫుల్లీ న్యూడిటీ ఉంటేనే స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అంటే సెమీ న్యూడ్ కంటెంట్ పై ఎటువంటి యాక్షన్ ఉండదు. ఇదే లూప్ హోల్స్ చాలా మంది వాడుకుంటున్నారు. లా ప్రకారం తప్పు కాదు, కానీ మన విలువలు, నైతికత ప్రకారం కరెక్ట్ అనిపించదు. అందుకే విష్ణుప్రియ లాంటి కేసెస్ వస్తాయి, డిస్కషన్ పెరుగుతుంది, కానీ క్లియర్ యాక్షన్ తక్కువ. సో చివరిగా ప్రాబ్లం క్రియేటర్స్ లోనా లేక వ్యూవర్స్ లోనా? నిజమేంటంటే డిమాండ్ ఉంటేనే సప్లై ఉంటుంది. మీరు చూసేది మీ ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ పిల్లల విషయానికి వస్తే సోషల్ మీడియా సేఫ్ కాదు, పేరెంట్స్ కంట్రోల్లో పెట్టాలి. స్కూల్, కాలేజీ పిల్లల్లో ఈ ఎఫెక్ట్ పడితే టోటల్ లైఫ్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇంకా క్రియేటర్స్ కూడా ఒక మాట చెప్పాలి, ఫేమ్ టెంపరీ, ఇంపాక్ట్ పర్మనెంట్. సో ఆలోచించండి. అండ్ అలాగే ఆడియన్స్, మీకు ఒక మాట, నెక్స్ట్ టైం స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియో వస్తే కంటెంట్ ని బ్లైండ్లీ యాక్సెప్ట్ చేయకుండా అది సరైనదా
తప్ప ప్రభావం ఏమిటి అని ఆలోచించండి. ఇది ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.